నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రపంచంలో కాలం కూడా కాలమానాలు తీసుకుంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటే ఆ కాలాన్ని కూడా లెక్కించిందనమాట. అంటే క్రీస్తు పుట్టక పూర్వం, క్రీస్తు పుట్టిన తర్వాత ఏ కాలం చెప్పినా మనకి ఏమనుకుంటాం, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటాం. అని చాలామంది తెలియదు. అసలు దాంట్లో క్రీపు అంటాడు, క్రీషా అంటాడు. అంటే ఈ క్రీపు అంటే ఏంది, క్రీషా అంటే కూడా మనకు కొంతమంది తెలియదు. అంటే క్రీస్తు పూర్వం జరిగిన ఇన్సిడెంట్స్. అంతకుముందు మనకి కాల గమనం లేదు, కాలాన్ని ఎలా లెక్కించాలనేటువంటి తెలియదు. అక్కడి నుంచే మనం కాలాన్ని లెక్కించడం నేర్చుకున్నాం. అంటే దాని ఉద్దేశం అంటే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి గొప్ప విలువైనటువంటి ఆ పదం అది అన్నమాట. క్రీస్తు ఎన్ని వందల మంది నోళ్ళలో నడుగుతుంది అది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిద్ది ఏంది క్రీస్తు పూర్వం అంటే ఏది, క్రీస్తు. అలాంటి తత్వాన్ని బోధించినటువంటి మహానీయుడు. తర్వాత నాకైతే అంతగా బైబిల్ గురించి అంటే అవి నేను చూస్తున్నాను. పవిత్రమైనటువంటి గ్రంథం భగవద్గీత, ఖురాన్, బైబిల్. ప్రపంచంలో ఏ దేశంలో వెళ్ళినా కానీ ఏ మతస్థులైనా ఎక్కువ శాతం చదివేటువంటి గ్రంథం ఏదంటే అది బైబిల్. ఎందుకంటే ఎక్కువ మంది ప్రపంచంలో ఏ మూలమైన బైబిల్ని ఆరాధించే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి బైబిల్ని ఎక్కువ మంది పఠిస్తారు. మరి ఇలా బైబిల్ని పఠించి దేవుని వార్తని సువార్తని మనము ఎదుటి వ్యక్తికి ఇవ్వాలి. అందుట్లో ఏం చెప్పినారు అంటే ప్రేమ, సహనం, పట్టుదల, వినయం, దీక్ష, ఎదుటి వ్యక్తిని ప్రేమించు, ఇలాంటి సందేహాలు తప్ప ఎక్కడ కూడా ఎదుటి వ్యక్తిని ద్వేషించు, ఎదుటి వ్యక్తి మీద కక్ష పెంచుకో, ఎదుటి వ్యక్తి యొక్క పతనాన్ని కోరుకో, ఎదుటి వ్యక్తి మీద దాడి చేయని చెప్పి పదాలు ఎక్కడ కూడా బైబిల్లో లేవండి. నాకు తెలిసినంత వరకు. ఆమె నిజమేనంటారా పాస్టర్ గారు? ఐఎమ్ అగ్రీ. ఈ పదాలే ఉన్నాయి. అంటే వేరే ఏ గ్రంథాలైనా కొన్ని చూస్తే యుద్ధాలు, రక్తపాతాలు, శత్రురాజులు ఓడించడాలు, గెలిపించడాలు అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ గెలిపించడాలు, ఓడిపించడాలు ఏ ఉండవు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? నీ నమ్మకమే నీకు విశ్వాసం అంటాడు. సముద్రంలో నీళ్ళ మీద నడిచిపోతుంటాడు. ఆయనతో పాటు 12 మంది నడుస్తుంటారు. వాళ్ళందరూ మునిగిపోతుంటారు. ఏదో నీళ్ళ మీద నడిచిపోతాడు. ప్రభు మీరు నీళ్ళ మీద ఎలా నడిచిపోతారంటే నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీకు నమ్మకం లేదు, నీకు విశ్వాసం లేదు. అరే నేను తిరిగి 3వ రోజు పుడతాను, నిజమేనా? పుడతారా? ఆశ్చర్యంగా చూసేవాళ్ళు ఉన్నారు. ఈ థోమస్ లాంటి వ్యక్తి ఏదైతే బల్యంతో పొడుస్తారో ఆ సైనికుడు, రోమన్ సైనికుడు పొడిస్తే అది నిజంగా బల్యంతో పొడిచిందా అని కూడా ఈ వేలు బట్టి చూస్తాడు. ఏనైనా కాదని పరీక్ష. అంటే విశ్వాసాన్ని గురించి అంటే ఆయన నమ్మిన విశ్వాసం ఇలా ఉంటుంది. విశ్వాసాలను పరీక్షించండి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నీ నమ్మకం, నీ విశ్వాసం, నీ గమ్యాలన్నీ నీ దారి జనం చేరుస్తుంది. అంటే ప్రతి వ్యక్తి ఒక క్రిస్టియన్ సోదరుడు కానీ సోదరి కానీ నీ నమ్మకం ప్రేమతత్వం ఉండాలి, నీ నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి, నీ నమ్మకం ఎదుటి వ్యక్తిని గౌరవించేది ఉండాలి. అలాంటి సువార్తని, అలాంటి సందేశాన్ని నువ్వు ఇతరులకు పంచాలి తప్ప అవిశ్వాసం కానీ, అన్యాయం చేయమని కానీ, మోసం చేయమని కానీ, దగా కానీ చేయమని ప్రభు ఎక్కడ కూడా ఆ బైబిల్లో చెప్పలేదు. చెప్పకపోవడం వలనే అది ప్రపంచ గ్రంథమైంది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది గ్రంథాన్ని ఆచరిస్తున్నారు. దాని ముఖ్య కారణం అది. మిత్రులారా, ఈ రోజు నుంచి సెమీ క్రిస్టమస్ ప్రారంభిస్తున్నారు వేడుకలు. ప్రభు వాక్యం నేను చెప్పలేను, కాకపోతే సాటి మానవుడిగా మీలో ఒకడిగా కొన్ని వ్యాఖ్యలు చెప్తాను.
మనతో పాటు ఉన్న వాళ్ళని ద్వేషించడం కంటే ప్రేమించడం, ప్రేమిస్తే ఉంది పోయేది ఎదుటి వ్యక్తి ప్రేమిస్తాడు. ఆయన ఒక సినిమా డైలాగు, ప్రేమిస్తాం క్షణికావేశాలకి, వేరే విధమైన కోరికలకి లేదా వేరే విధమైనటువంటి వాటికి లోనై మీ యొక్క బంగారం లాంటి జీవితాలు నాశనం చేసుకోకండి. ఎదుటి వ్యక్తి ఏదైనా అంటాడు ఆవేశంతో, మనం క్రీస్తు బిడ్డలం, తమ్మిని నాదే పొరపాటు పో అంటే, నాదే పొరపాటు అంటే క్షమించమని సారీ అడిగినంత వాడే గొప్పవాడు. ఎవరైతే అరే అన్న సారీ అన్న పోనా అని అతని దగ్గర మనం ఏ లోకుగా, మన తప్పు లేకపోయినా మనం అతని ఎదుటి వ్యక్తిని క్షమించమని సారీ అడిగినంటే అతడు ఎంతో మోహనతమైన వ్యక్తి. అతనికి గాంధీ గారు చెప్తారు, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమని, అప్పుడు అతనికి జ్ఞానాయుధం. అంటే మన ఒకటి అతను కొట్టిండు, మనం కొట్టిన బ్యాలెన్స్ అయిపోతుంది. కానీ మనం కొట్టలేదు, ఆయన మన యొక్క ఓర్పు, సహనం, మన యొక్క వినయము, విధేయత ఎదుటి వ్యక్తి గుండెలు తగలాడే దెబ్బ. అంతేనా? వీపు మీద ఒక దెబ్బ కొడతాం, చేతితో చెంప మీద కొడతాం, బట్ అది గాయమవుతుంది. కానీ మన యొక్క ప్రవర్తన వలన, మనం చేసే చర్య వలన గుండెలో గాయం కావాలంటే మన మంచితనమే, మన వినయమే, మన విధేయతే ఎదుటి వ్యక్తి గాయం చేస్తే అలా మారాలని చెప్పేసి బోధిస్తాడు సువార్త. ఇప్పుడు మనం అందరం